సీఎం అంటే ఆఫీసులో కూర్చొని అధికారులకు ఆర్డర్లు వేస్తారు. మన అసొంటి మామూలు కలుద్దానికి కూడా సందు దొరకదు. ఆఫీసులో కూర్చొని అరుచుకుంటారు పనులన్నీ. పబ్లిక్కు ఆపతొస్తే ఇక అక్కడి ఎమ్మెల్యేలకో మంత్రులకో చెప్తే వాళ్ళు పోయి సీఎం సార్కు చెప్తే చెప్పినట్టు, లేకుంటే ఇక లేనట్టే. అసొంటిది పండుగలకో పబ్బాలకో కాదు, సందు దొరికితే చాలు పబ్లిక్లో తిరుగుతుండు ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు. అట్లా ఇయ్యాలేడికి పోయిండు అని అంటే ప్రపంచ ఆదివాసీల దినోత్సవం అని అల్లూరు జిల్లాల ఆదివాసీలను కలిసేందుకు వచ్చిండు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు. ఆడికొచ్చి కాఫీ పండించేటి రైతులతో మాట్లాడిండు కూడా. పంటలు ఎట్టెట్ట వంతున్నాయి, పంటలకు పెట్టుబడి ఎంత అవుతుంది, దిగుబడి ఎంత వస్తున్నది, ఏంది అనేటిదంతా అరుచుకున్నాడు. అటెంక చుట్టుముట్టు కొత్తగా చేసేటి పనులకు శంకు పంటలు పాతడు, పరదాలు గుంజేటి కార్యం చేసిండు. అంతేకాదు ప్రజావేదిక కాడ పెట్టిన స్టాళ్లను చుట్టూ తిరిగి అరుచుకుండు కూడా. ఆడికెంచి చక్కగా మీటింగ్ కాడికి సార్ వచ్చుడే ఆలస్యం. అక్క చెల్లెళ్ళంతో లాకెట్లు కట్టిండు సీఎం సార్ కు. మైక్ అందుకోగానే ఆదివాసీలకు సల్లడి ముచ్చట చెప్పిండు. గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. భవిష్యత్తులో మా గిరిజన ప్రాంతం దశ దిశ మార్చడానికి ఇక్కడికి వచ్చా చేసి చూపిస్తానని పాడేరు సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. గిరిజనులకు అక్కలకు వచ్చేటి కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డుల గురించి ఒప్పందాలు చేసుకున్నారట. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మంచిగా ఉంటాయి, అందుట్లో ఆదివాసీల పండుగలు సాంప్రదాయాలు ఇంత గొప్పగా ఉంటాయి అనుకొచ్చిండు. అంతేకాదు ఎంతమంది మన సాంప్రదాయాలను మర్చిపోయినా గిరిజనులు మాత్రం అసలు మర్చిపోలేదు అనుకొచ్చిండు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను హెలికాప్టర్ లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్లీ ఒక జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. అంత దూరం పోయి ఉత్తగా రాడు కదా, పనిల పనని ఆదివాసీ గిరిజనులకు వరాల జల్లు కురిపించిండు కూడా. ఇట్లా ఓ రోజు రాఖీ పండుగ, ఇంకో రోజు గిరిజనుల దినోత్సవం. చుట్టూ ఆదివాసీలు, స్టేజ్ మీద సీఎం సార్ ముచ్చట్లు. అబ్బో చిన్నగా జరగలేదు పోండి సీఎం రాకతోని ఈ ఏడు ఆదివాసీలకు గిరిజనుల దినోత్సవం పండుగ.